హలో గాయ్స్, ఈరోజు దోస విత్ టమాటా చట్నీ రెసిపీ చూసేద్దామా. సో ఫస్ట్ అయితే 4 టమాటోస్ తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ వేడి చేసుకొని ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న టమాటో ఇంకా సాల్ట్ వేసి ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పల్లీలు వేయించుకోవాలి. సో ఇలా పల్లీలు బాగా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాక వేయించుకొని, సో ఇలా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకొని సైడ్కి ఉంచుకుంటాం. తర్వాత నైట్ అంతా ఫర్మెంట్ అయిన దోశ బ్యాటర్లో సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలా పల్లీలని మనం పొట్టు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో ఇందాక మనం చేసుకున్న టమాటో చల్లారింది కాబట్టి ఇప్పుడు దాన్ని ఇంకా పల్లీలను వేసుకొని కొంచెం సాల్ట్, వాటర్ వేసుకుంటూ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఇలా అయ్యేదాకా చూడాలి. సో ఇలా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశకి ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేసుకొని, తర్వాత ఒక చిన్న ప్లేట్లో ఆయిల్ ఇంకా ఆనియన్కి నైఫ్ పెట్టుకుంటే ఆయిల్ ప్యాన్కి రుద్దాలి. సో దానివల్ల ఏంటంటే దోశ ఈజీగా వెళ్తుంది అనమాట. ఇది ఒక ట్రిక్. సో దీంట్లో తర్వాత యాజ్ యూజువల్ వాటర్ వేసుకుంటాం. సో బ్యాటర్ని కొంచెం తీసుకుంటూ స్లోగా మనం ఈ విధంగా చేసుకోవాలి. చూశారు కదా. సో ఇదే ఫాలో అయిపోయి ఇలా దోశ రౌండ్గా వస్తుందన్నమాట. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఇది. సో ఇలా దోశ అవుతుంది. మంచిగా వేయించు కాల్చుకుంటూ ఇలా తీసేస్తే దోశ రెడీ. సో ప్లీజ్ ట్రై అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.